ఎప్పుడైతే స్టార్టింగ్ పీరియడ్ మెచ్యూర్ అవ్వడం అనేసి చెప్తారు కదా! అది అయింది అంటే దాంట్లో నలుగురికి మినిమమ్ ఎన్నో సార్లు మీరు చూసుకోండి పీసీఓడీ లాంటి ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. పీసీఓడీ అంటే అరే! ఏముంది అనేసి అట్లా అయిపోయింది. కానీ పీసీఓడీ పెద్ద ప్రాబ్లమ్. ఎందుకు పెద్ద ప్రాబ్లమ్? మీకు తర్వాత పిల్లలు పుట్టడానికి ప్రాబ్లమ్ అవ్వచ్చు. ఇన్‌ఫర్టిలిటీకి ఒక కారణం అవ్వచ్చు. కానీ ఈ కేసులు ఎందుకు పెరుగుతున్నాయి? స్కూల్‌కి పోతారు కదా పిల్లలు. ఇంటికి తోలుకొనొచ్చినప్పుడు ఏమైపోతది? తాతనో, నానమ్మనో తీసుకొనొస్తున్నారు అనుకోండి. ఓ చిప్స్ ప్యాకెట్, ఒక బిస్కిట్ పుడ, ఒక చాక్లెట్ ఇట్లా ఇప్పిస్తారు. అవే కాకుండా ఇప్పుడు పిల్లలు గూడా ఇండిపెండెంట్ అయిపోయిర్రు. లేదు నేనే పాకెట్ మనీతోటి కొంటా అనేసి ఆళ్ళే రోజు ఐస్ క్రీమ్‌లు తినడం, బర్గర్‌లు తినడం, పిజ్జాలు తినడం, జంక్ ఫుడ్ తినడం. రోడ్ మీద ఉన్న చెత్త తింటే ఏమైతది? ఇన్ఫెక్షన్‌లయితాయి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అయితది, మోషన్ ప్రాబ్లమ్ అయితది, జ్వరం వస్తది, టైఫాయిడ్ వస్తది. ఇవన్నీ వస్తాయి. జంక్ ఫుడ్ అంటే ఏంది? చెత్తనే గదా! ఏమైతది? పీసీఓడీ అయితది, డయాబెటీస్ అయితది, థైరాయిడ్ అయితది.